ఒవ్వెంటొకడు మిమ్మల్ని సంపుతా అని వస్తుండు. వాని చేతిలో కత్తి కూడా ఉన్నది, మరి నీ చేతిలో కట్టె కూడా లేదు. అప్పుడు ఏం చేస్తారుల్లా? దొరకకుండా పారిపోతానికి చూస్తారా, లేకుంటే రారా పొడురా నీ సంగతి చూస్తా అని మీదికి పోతారా? ఎవ్వలైనా గదే చేస్తారు. ఆపతిలో ఆడికెళ్ళి తప్పించుకోవాలని చూస్తారు. కుదరకుంటే కాళ్ళ ఏళ్ళబడి బతిల్లాడుకుంటారు, అంతే కదా. ఏహే ఆడోళ్ళు ఉత్తగానే బుగులు పడతారు, గింత ధైర్యం ఉండదు ఏముండదు, కొట్లాడలే గాని బతిమిలాడేందమ్మా అని మేమంటలేముల్లో. హర్యానాలో బీజేపీ ఎంపీ రామచంద్ర గారు గొప్పగా మాట్లాడబట్టే. उनके सामने उनके पति को कोई निरपराध इस तरह से गोली नहीं मार सकता था, चाहे वो भी शहीद हो जाए। जोश नहीं था, जज्बा नहीं था, दिल नहीं था, इसलिए हाथ जोड़ के गोली का शिकार हुआ। ఇంతకు ఎవల గురించి అంటున్నాడో తెలుసునా? కాశ్మీర్ రగ్గా దినం జరిగిన కాల్పుల గురించి. టెర్రరిస్టు బడివగాలు మీ భర్తలను కాల్చి చంపుతుంటే వద్దు వద్దు అని ఆలం బతిపిలాడేంది, ధైర్యం చేసి మలరవాడ కానవట్టే. ఇటు పెనిమిటి పోయిన దుఃఖము, అటు ఉగ్రవాదుల చేతిలో తుపాకులు. ఇక ఎట్లా కొట్లాడేది ఉండనో ఏమో మరి. గా టైంలో ఆడున్నోళ్ళకి తెలుస్తుంది బాధ. ఈ ఎంపీ గారు ఆడుంటే ఏ పాటి కొట్లాడినో మరి. ఏంట 2-3 గన్మెన్లు, చుట్టూరా 10 మంది కార్యకర్తలు లేదే బయటికి రానోళ్ళు కూడా ఆడోళ్ళ ధైర్యం గురించి మాట్లాడబట్టిరే. అదే కల్నల్ సోఫియా కురేషి ఆపరేషన్ సింధూర్ ముంగట నడిస్తే హే ఆమె టెర్రరిస్టుల చెల్లె, అందుకే సెలెక్ట్ చేసిండ్రని మధ్యప్రదేశ్ మంత్రి గారు మాట్లాడినందుకు సుప్రీంకోర్టు కూడా ఆర్పారు అరుచుకునే. అదే రాష్ట్రం చిన్న సీఎం గారేమో మోడీ కాలకు మన సైన్యం నమస్త పెడుతుంది అనే. ఇట్లా మునం పెట్టి బీజేపీ లీడర్లు అంతా ఉద్దర మాటలు మాట్లాడే వరకు ప్రతిపక్షాలే కాదు పబ్లిక్ గా జోపుడు జోపుతున్నారు. నడిమిట్ల ట్రంప్ పెత్తనం దానిలో ఒలి నడుస్తుంటే ఇంకో దిక్కు సొంత పార్టీలు పలసగా చేస్తుండే వరకు ఇక లాభం లేదని ప్రధానమంత్రి మోడీ సారి వార్నింగ్ ఇచ్చిండు. ఆపరేషన్ సింధూర్ గురించి పచ్చి మాట్లాడితే మంచిగా ఉండదని. కానీ గిసొంటి మాటలే గనక ఏరే పార్టీ లీడర్లు అంటేనా దేశద్రోహం సర్టిఫికేట్ చేతిలో పెట్టి చీల్చి చెండాడేటోళ్ళు మరి.